హుస్నాబాద్ పట్టణానికి ఇచ్చేసిన బండి సంజయ్కు బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు. ముఖ్యంగా భారీ ఎత్తున గిరిజన మహిళలు తరలివచ్చి లంబాడా సాంప్రదాయంలో స్వాగతం పలికారు. గిరిజన వస్త్రధారణలో లంబాడా మహిళలు చిందులేస్తుంటే వారితో కలిసి బండి సంజయ్ స్టెప్పులేశారు. అనంతరం బీజేపీ కార్యకర్తలు నాయకులతో కలిసి హుస్నాబాద్లోని తిరుమల గార్డెన్ చేరుకున్నారు. అక్కడ జరిగిన నియోజకవర్గ స్థాయి సమావేశంలో అక్కన్నపేట మండలంలోని కట్టకూరు, కొందనవానిపల్లి, దుబ్బతాండ గ్రామాల తాజా మాజీ సర్పంచులు అశోక్ రెడ్డి, దినేష్ రెడ్డి, కవిత, పిఎస్సి చైర్మన్ రాజయ్తో పాటు సింగిల్ విండో మాజీ చైర్మన్ నారాయణ రెడ్డి, లావణ్య కుమార్, నారాయణ, సిద్ధారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన వందలాది మంది నాయకులు బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు. వారికి బండి సంజయ్ కాషాయ కండువా కప్పి పార్టీలకు సాదరంగా ఆహ్వానించారు. ఈ సమావేశానికి నిజామాబాద్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే నందేశ్వర్ గౌడ్, ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కళ్యాణ్ నాయక్, పార్టీ రాష్ట్ర నాయకులు బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, రామ్ గోపాల్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. బండి సంజయ్ మాట్లాడుతూ గ్రామాల్లో అభివృద్ధి అంతా కేంద్ర నిధులతోనే జరిగింది. అందుకే మోదీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి కాంగ్రెస్, బీఆర్ఎస్ నుండి బీజేపీలో చేరుతున్న తాజా మాజీ సర్పంచ్లను సాదరంగా ఆహ్వానిస్తున్నామన్నారు. కరీంనగర్ పార్లమెంట్ సహా తెలంగాణ వ్యాప్తంగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులంతా ఈ ఎన్నికల్లో బీజేపీకి అత్యధిక స్థానాలు రావాలని కోరుతున్నారు. మాకు ఓటేస్తేనే పంచాయతీలకు నిధులిస్తామని బెదిరించి ఓట్లేసుకున్న బీఆర్ఎస్ పార్టీ చివరకు స్థానిక ప్రజాప్రతినిధులను దారుణంగా మోసం చేసింది. చేసిన పనులకు కూడా బిల్లులు ఇవ్వకుండా సతాయించింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలారా, మీరు భవిష్యత్తులో స్థానిక ప్రజాప్రతినిధులు కావాలంటే, మీ గ్రామాలు అభివృద్ధి చెందాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలన్నారు. కేంద్రంలో మళ్లీ మోదీని ప్రధాని కావాలని, అప్పుడే గ్రామాలకు నిధులు వస్తాయన్నారు. ఆ నిధులు వస్తేనే గ్రామాల్లో సర్పంచులుగా, స్థానిక ప్రజాప్రతినిధులుగా ఎన్నికైతే తలెత్తుకుని తిరిగే పరిస్థితి ఉంటుందన్నారు. పొరపాటున బీజేపీ అధికారంలోకి రాకపోతే నిధులు వచ్చే పరిస్థితి ఉండదన్నారు. బీఆర్ఎస్ పాలనలో సర్పంచుల పరిస్థితి ఎట్లుందో మీకు తెలుసు. చేసిన పనులకు బిల్లులు ఇవ్వకుండా సతాయించారు. కుటుంబాన్ని కూడా పోషించుకోలేక ఆత్మహత్య చేసుకునే ఉదంతాలు అనేకం ఉన్నాయి. అలాంటి పార్టీకి మళ్లీ ఓటేసి కొరువు పెట్టుకుందామా? రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేస్తామని ఓట్లు దండుకుని గద్దెనెక్కిన కాంగ్రెస్ వాటిని ఎందుకు అమలు చేయడం లేదు? మరి ఆ పార్టీకి ఎందుకు ఓటేయాలని ఆయన ప్రశ్నించారు. గతంలోని బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం, ఈ తెలంగాణ రాష్ట్రంలోని బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం గ్రామ పంచాయతీలో ఎప్పుడు గుర్తొస్తారు ప్రజలు అంటే, కేవలం ఎన్నికలు, గ్రామ పంచాయతీ ఎన్నికలు వస్తే రాష్ట్రంలో మేము అధికారంలో ఉన్నాం, బీఆర్ఎస్ పార్టీ అధికారం నుండి మాకు ఓటేస్తేనే గ్రామ పంచాయతీలకు నిధులు ఇస్తామని చెప్పి 10 సంవత్సరాలు గ్రామ ప్రజలతో ఓట్లు వేయించుకొని ఎన్నికల్లో గెలిచి గ్రామ పంచాయతీకి నయా పైసా ఇవ్వకుండా మోసం చేసిన విషయాన్ని మన గ్రామాల ప్రజలు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అలా గుర్తించిన గ్రామ సర్పంచ్లే అందుకే భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారు. ఇలా మొన్న గెలిచిన కాంగ్రెస్ పార్టీ కూడా 6 గ్యారెంటీ అమలు చేస్తారు, వాళ్ళు కూడా మోసం చేశారు. కాబట్టి గ్రామాల్లో ఎంతో అంతో అభివృద్ధి జరిగిందంటే, గ్రామాల్లో పేదలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయంటే ఇవాళ అది కేవలము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇస్తున్న నిధులు, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలు తప్ప వేరేలోని అన్ని గ్రామ పంచాయతీలకు, అన్ని కార్పొరేషన్లకు, అన్ని మున్సిపాలిటీలకు కేంద్రం ఇచ్చిన నిధులను చూసిన తర్వాత గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఒక్క నయా పైస కూడా గ్రామ పంచాయతీలకు ఇవ్వకుండా కేంద్రం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇచ్చిన నిధులను కూడా దారి మళ్లించే ప్రయత్నం చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ కానీ 100 రోజుల్లో ఇచ్చిన హామీలను నెరవేర్స్తామని చెప్పి 6 గ్యారెంటీలతో తెలంగాణ రాష్ట్ర ప్రజలను, ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసినటువంటి విధానాన్ని చూసి ఈ దేశానికి కరీంనగర్ పార్లమెంట్ భారతీయ జనతా పార్టీ ఆధారం, భారతీయ జనతా పార్టీ తరపున ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉన్న నరేంద్ర మోడీ గారు దేశంలో ప్రధానమంత్రి కావాలి, కరీంనగర్లో భారతీయ జనతా పార్టీ గెలవాలని చెప్పి పక్కా ప్రధానమంత్రి కావాల్సిందే. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయితే గ్రామాలకు నిధులు వస్తాయి. నిధులు వస్తేనే రేపు మీరు గెలిచిన తర్వాత ప్రజలు తలెత్తుకొని తిరిగే పరిస్థితి వస్తుంది. లేకుండా మీరు మళ్ళా సర్పంచులై, ఎంపీడీసీలై, జెడ్పీడీసీ మీరు అయితే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో సర్పంచుల పరిస్థితి ఒక్కసారి బిచ్చ బతికే సర్పంచ్ పరిస్థితి. గ్రామంలో 10వ పౌరుడు ఇవాళ బికారిగాడై రోడ్ల మీద తిరిగే పరిస్థితి వచ్చింది. పెట్రోల్ బంక్లో పనిచేసే పరిస్థితి సర్పంచ్లకు వచ్చింది. ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి సర్పంచ్లకు వచ్చింది. దుబాయ్, మస్కట్లు పోయే పరిస్థితి గౌరవ సర్పంచ్లకు వచ్చింది. ఇలా బీఆర్ఎస్ పార్టీ నమ్మించి సర్పంచ్లతో అభివృద్ధి పనులు చేసుకొని వాళ్ళు అప్పో సప్పో చేసి మిత్తి తీసుకొచ్చి నా గ్రామంలో రోడ్లు వేయాలి, నా గ్రామంలో శ్మశాన వాటికలు కట్టాలి, నా గ్రామంలో గ్రామ పంచాయతీ బిల్డింగ్లు కట్టాలి,
నా గ్రామంలో అభివృద్ధి చేయాలని చెప్పి అప్పు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తే వాళ్ళకు బిల్లులు ఇవ్వకుండా ఇలా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం 12 లక్షల రూపాయలు ఇస్తాను. ఎవరికైనా వచ్చినాయా అన్న? 12 లక్షలు ఎస్టీ యువకులు చెప్పాలి. ఎవరికైనా వచ్చిందా అన్న? ఎవరికి రాలే. ఇవాళ ఒక్కొక్క గ్రామ పంచాయతీకి అభివృద్ధికి నిధులు ఇస్తున్నారు. ఎక్కడ ఒక్క గ్రామ పంచాయతీకి తండాలకు పైసలు ఇస్తున్నారు. సంవత్సరానికి 20 లక్షల రూపాయలు ఇస్తున్నారు. అవి ఇవాళ ఇంటర్మీడియట్ పాస్ అయిన పిల్లలకు ఎస్సీ సమాజానికి సంబంధించినటువంటి ఇంటర్మీడియట్ 10th పాస్ అయిన వాళ్ళకేమో 10,000 రూపాయలు ఇస్తున్నారు. ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళకేమో 15,000 రూపాయలు ఇస్తున్నారు. డిగ్రీ పాస్ అయిన వాళ్ళకేమో 25,000 రూపాయలు ఇస్తున్నారు. పీజీ చేసిన వాళ్ళకేమో 1,00,000 రూపాయలు ఇస్తున్నారు. బిడ్డ ఇప్పుడు 10th ఇంటర్ ఎగ్జామ్స్ మొన్ననే అయిపోయినాయి. నెక్స్ట్ పాస్ అయినాక వాళ్ళ అకౌంట్లలో పైసలు వేయకుంటే మా భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా కార్యకర్తలు ఏ కాంగ్రెస్ పార్టీ నాయకుని తండాల్లో బస్తీలలో తిరగలేకుండా ఎక్కడికక్కడ నిలేస్తాం. బిడ్డ మీరు ఏదో హామీలు ఇచ్చి మోకలు వచ్చి మీ అకౌంట్లలో 2,500 రూపాయలు 100 రోజుల లోపల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వేస్తారని అవునా కాదా? మీ అకౌంట్ లో 2,500 రూపాయలు పడ్డాయి అక్క మీ అకౌంట్ లో? మరి ఎందుకంటే 100 రోజులు దాటింది కదా, వేయరు. 4,000 రూపాయలుగా చాలా మంది ముసలోడు వచ్చారు, ఏజ్లోడు వచ్చారు. మీ అకౌంట్ లో ఎవరి అకౌంట్ అయినా 4,000 రూపాయలు ఆసరా పెన్షన్స్ వేసిండ్రా? ఎవరికన్నా వేయలేదు. 5 లక్షల రూపాయలు ఇవాళ ఇల్లు జాగా లేనోళ్ళకి ఇస్తారని ఇచ్చిండ్రా? ఎవరికన్నా అది ఇవ్వలేదు. ఇలా ఎస్టీకి సంబంధించి ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎస్టీకి సంబంధించి ఎన్ఎస్యూలో ఉద్యమాలు చేసిందన్న. ఆయన మీద నాకు వేరే ఉద్దేశం లేదన్న. మా అన్న కాబట్టే నా మీద ప్రేమ ఎక్కువ, అందుకే వెధవా అన్నాడు. వెధవా అంటే ఏంటి అంటే 1000 ఏళ్ళు ధనికుడుగా వర్ధిల్లు అన్నాడు. కాబట్టి నాకు నా పైసలు వస్తే పాపం ఆయన కూడా తనకి ఏమనలేదు. నాకు పైసలు వద్దన్నా పాపం ఆయన మంచిగా చాలు పాపం. కానీ ఆయన ఏం మాట్లాడుతున్నా మీ అందరూ తెలుసు. నేను అడిగిన మన మామూలు మా మండలాధ్యక్షుడు షేర్లని ఇక్కడ ఈ ఉస్నాబాద్ నియోజకవర్గం సంబంధించిన మా మండలాధ్యక్షుడు అందరూ తోపులను. నిజంగా ఇక్కడ మా నాయకులందరూ చాలా తోపులన్న. వీళ్ళు మన దీక్ష చేసి ఇలా ఉస్నాబాద్ నియోజకవర్గంలో ఇక్కడ నాకు తిట్టేటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుడు నా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు వ్యతిరేకం కాదన్న. నేను ఎంపీగా ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీలకు సహాయం చేసిన, కాంగ్రెస్ పార్టీలకు సహాయం చేసిన. ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలు చేస్తాం. ఎన్నికల తర్వాత ఇలా పెద్ద స్థాయికి పోతున్నారంటే అది కేవలం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం యొక్క చొరవ. ఇలా మొదటి కూడా కాంగ్రెస్ పార్టీ కానీ ఇప్పుడు నా బీఆర్ఎస్ పార్టీ ఎస్సీ ఎస్టీలను ఓటు బ్యాంక్ గా చూసింది తప్ప ఏ రోజు వాళ్ళకు న్యాయం చేసిన దాఖలాలు. శ్మశాన వాటికలు కట్టాలి, నా గ్రామాల్లో గ్రామ పంచాయతీ బిల్డింగ్లు కట్టాలి, నా గ్రామంలో అభివృద్ధి చేయాలని చెప్పి అప్పు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తే వాళ్ళకు బిల్లులు ఇవ్వకుండా ఇలా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం మరి ఏ విధంగా బిచ్చగాలని చేసిందో ఒక్కసారి ఆలోచండి. మన గ్రామ సర్పంచ్ అంటేనే భయంతో బతికే పరిస్థితి వచ్చింది. వాళ్ళకు కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితి ఇలా గ్రామంలో ప్రజాపతికి వచ్చిందంటే దానికి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమే కారణం. ఎందుకు కారణం అంటే 5 లక్షల కోట్ల అప్పు చేసింది, జీతాలు ఇవ్వలేని పరిస్థితి అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం చెప్పింది. ఇలా వాళ్ళ తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏం చెప్పింది? బీఆర్ఎస్ పార్టీ 5 లక్షల కోట్ల అప్పు చేసింది, ఇవాళ మేము అప్పులు తీస్తాం, 6 గ్యారెంటీలను మేము అమలు చేస్తాం, గ్రామ పంచాయతీలకు నిధులు ఇస్తాం, ఈ 6 గ్యారెంటీలు 100 రోజుల లోపల అమలు చేస్తామన్నారు. ఈ కాంగ్రెస్ పార్టీ ఇలా 57 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ దేశాన్ని పాలించింది. 57 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఎస్టీ విద్యార్థులకు స్కాలర్షిప్ల కోసం కేవలం 1100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. కేవలము 57 సంవత్సరాలు 1100 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టింది. కానీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 2020 వరకు 59,000 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టిందంట. మారుమూల ప్రాంతానికి సంబంధించిన ఒక గిరిజన ఆడబిడ్డ ద్రౌపది ముర్ము గారిని రాష్ట్రపతిగా చేయడానికి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ముందుకొస్తే
ఇదే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కలిసి ఇద్దరు కలిసి ఇలా గిరిజన బిడ్డ రాష్ట్రపతి కావడానికి వీల్లేదు, గిరిజనులు రాష్ట్రపతి కావడానికి వీల్లేదని చెప్పి ఇలా ద్రౌపది ముర్ము గారిని ఓడగొట్టడానికి ఈ రెండు పార్టీలు కలిసి వచ్చిన విషయాన్ని ఇలా ఎస్టీ సమాజం ఆలోచించాలి. సిగ్గు లేకుండా ఇలా బీఆర్ఎస్ బీజేపీ ఒకటని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటారు, బీజేపీ కాంగ్రెస్ ఒకటే చెప్పి కాంగ్రెస్ బీఆర్ఎస్ అంటారు. ఇలా వాళ్ళకు వాళ్ళు ఒకటే ఇలా బీజేపీని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఈ దేశాన్ని అభివృద్ధి చేస్తున్నటువంటి పాలన చూసి ఈ కరీంనగర్ పార్లమెంట్ లోని అన్ని గ్రామ పంచాయతీలకు, అన్ని కార్పొరేషన్లకు, అన్ని మున్సిపాలిటీలకు కేంద్రం ఇచ్చిన నిధులను చూసిన తర్వాత గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఒక్క నయా పైస కూడా గ్రామ పంచాయతీలకు ఇవ్వకుండా కేంద్రం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇచ్చిన నిధులను కూడా దారి మళ్లించే ప్రయత్నం చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ కానీ కరీంనగర్ పార్లమెంటే కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గౌరవ తాజా మాజీ సర్పంచ్లు కానీ, జెడ్పీటీసీలు కానీ, ఎంపీటీసీలు కానీ, ఎంపీపీలు కానీ, వార్డు మెంబర్లు కానీ అందరు కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి అత్యధిక స్థానాలు రావాలి, దేశంలో నరేంద్ర మోడీ తిరిగి ప్రధానమంత్రి కావాలని చెప్పి ప్రతి తాజా మాజీ సర్పంచ్ కోరుకుంటున్న విషయం. కరీంనగర్ లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఎంపీ గెలవాలి, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలని మీరు కోరుకోవాల్సిందే.